జగన్ ఫ్యామిలీలో అదానీ పవర్ స్కామ్ రచ్చరేపుతోంది. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టు ఉంది ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ పరిస్థితి. సికీ పవర్ అగ్రిమెంట్స్ లొల్లి రోజురోజుకు కాకరేపుతోంది. వారం రోజులుగా దేశంలో హాట్ టాపిక్గా ఇష్యూ కొనసాగుతోంది. ఈ వ్యవహారం ఓవైపు పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తుండగానే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. సికీ ఫైల్కు ఆగమేఘాల మీద ఆమోదం తెలిపారని ఆరోపిస్తున్న కూటమి సర్కార్ అవసరమైతే జగన్ మీద కేసు పెట్టేందుకు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటుందట. ఇంతలోనే అటు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కమెంట్స్, ఇటు మాజీ మంత్రి బాలినేని కౌంటర్ కొత్త రచ్చకు చర్చకు దారితీస్తున్నాయి. ఇది చాలదన్నట్లుగా వైఎస్ షర్మిల సిబిఐ దర్యాప్తునకు డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. సికీ ఒప్పంద విషయంలో బాలినేని మీద అటాక్ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితుడు. బాలినేని జగన్కు వరుసకు మామ అవుతారు. ఆయన ఈ మధ్య జనసేనకు వెళ్లారు. ఇక షర్మిల జగన్ చెల్లి. ఆస్తుల వివాదంతో వాళ్ళిద్దరి మధ్య ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. లేటెస్ట్ పవర్ స్కామ్ ఇష్యూ కాస్త ఈ ముగ్గురు నేతల కమెంట్స్తో జగన్ ఫ్యామిలీలో చిచ్చు క్రియేట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇందులో షర్మిల, బాలినేని ఇద్దరూ జగన్ టార్గెట్గా కమెంట్ చేస్తుండడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. వైసీపీ సీనియర్ నేత, జగన్కు వీర విధేయుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకప్పుడు తమ అధినేతకు వీర విధేయుడైన బాలినేని శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేయటం రచ్చ క్రియేట్ చేస్తోంది. సికీ ఫైల్ మీద తాను సంతకం చేయలేదని, తాను సైన్ చేయకపోవడంతో క్యాబినెట్లో పెట్టి ఆమోదించారని బాలినేని చెప్పడంపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనలో ఎమ్మెల్సీ పదవి కోసమే బాలినేని దిగజారి మాట్లాడుతున్నారని చెవిరెడ్డి అంటున్నారు. వైఎస్ ఫ్యామిలీనే రాజకీయ భిక్ష పెట్టిందన్న విషయం బాలినేని మర్చిపోవద్దంటూ సూచిస్తున్నారు. అయితే తనను రాజకీయంగా పైకి తెచ్చింది వైఎస్ఆర్ఏనని ఓపెన్గా చెప్పానంటున్నారు బాలినేని. వైఎస్ ఫ్యామిలీ అంటే జగన్ ఒక్కరేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. విజయమ్మ, షర్మిల వైఎస్ ఫ్యామిలీ కాదా అంటూ నిలదీస్తున్నారు బాలినేని. ఇలా పవర్ స్కామ్ ఇష్యూతో మొదలైన ఈ ఇద్దరి విమర్శలు సైడ్ ట్రాక్లో పడుతున్నాయి. జగన్ మంత్రివర్గంలో మంత్రులకు స్వేచ్ఛ ఉండేది కాదని బాలినేని అంటే, అందుకు కౌంటర్గా ప్రైవేటు విమానంలో బాలినేని రష్యాకు వెళ్లిన విషయాన్ని చెవిరెడ్డి ప్రస్తావించారు. మిత్రులతో కలిసి ప్రైవేట్ జెట్లో రష్యాకు వెళ్లటం మంత్రిగా స్వేచ్ఛ అవుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు బాలినేని. ఈ సందర్భంగా చెవిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన బాలినేని, ఆయన ఎన్నిసార్లు అమెరికాకు వెళ్లలేదు, అక్కడ ఆయన ఏం చేసేవారో బయట పెట్టమంటారా అంటూ ప్రశ్నించారు. దీంతో పవర్ స్కామ్ లొల్లి కాస్త బాలినేని రష్యా టూర్, చెవిరెడ్డి అమెరికా ట్రిప్లు అంటూ కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. ఇవన్నీ అటు తిరిగి ఇటు తిరిగి పార్టీ అధినేత వైపు వేలు చూపేలా మారాయి. మరోవైపు ఇప్పటికే షర్మిల వ్యాఖ్యలు జగన్కు తలనొప్పిగా మారుతున్నాయి. ఇప్పుడు పవర్ స్కామ్ మీద ఆమె సిబిఐ దర్యాప్తునకు డిమాండ్ చేయడం మరింతగా పొలిటికల్గా హాట్ టాపిక్ అవుతుంది. అదానీ దేశం పరువు తీస్తే మాజీ సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరువు తీశారని అంటున్నారు షర్మిల. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి 1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిబిఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలంటున్నారు. అంతేకాదు, సీఎం చంద్రబాబుకు షర్మిల బహిరంగ లేఖ రాశారు. అదానీతో జగన్ చేసుకున్న పవర్ అగ్రిమెంట్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఒప్పందంతో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం 1,50,000 కోట్ల రూపాయలని, వెంటనే ఆ డీల్ రద్దు చేయాలని చెబుతున్నారు షర్మిల. ఇలా సికీ ఒప్పందం జరిగినప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని, ఇటు సొంత చెల్లి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల జగన్ను కార్నర్ చేస్తుండడం కుటుంబంలో చిచ్చులాగా మారింది. సికీ అగ్రిమెంట్తో తనకేం సంబంధం లేదని, తాను సంతకం చేయలేదని చేతులు దులుపుకుంటున్నారు బాలినేని. షర్మిల మాత్రం అన్న తీరుతో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర నష్టం అంటున్నారు. ప్రతిపక్ష విమర్శలు అటుంచితే వరుసకు మామ అయిన బాలినేని, సొంత చెల్లి షర్మిల పవర్ స్కామ్ విషయంలో జగన్ వైపు వేలెత్తి చూపడం కొత్త చర్చకు దారితీస్తోంది. జగన్ ఫ్యామిలీలో అదానీ వ్యవహారం చిచ్చు పెట్టినట్లయింది. ఏకంగా జగన్ తప్పు చేశారన్నట్లుగా బాలినేని, షర్మిల చెప్పేస్తున్నారు. దీంతో వైసీపీ డైలమాలో పడిపోయిందట. అయితే బాలినేని వ్యాఖ్యల మీద వైసీపీ మాజీ మంత్రులు స్పందిస్తున్నప్పటికీ షర్మిల కమెంట్స్పై ఆచితూచి స్పందిస్తున్నారు. ఏదైనా ఇలా కుటుంబ సభ్యుల చేత జగన్ విమర్శలు ఎదుర్కోవడం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుందనే చెప్పాలి.